హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎప్పుడు తినే కూరలు బోర్ కొట్టినప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేక ఉల్లిపాయలు 2 టమాటాలు ఉంటే ఎక్కువగా ప్రోటీన్ ఉండే నల్ల శనగలతోటి ఇలాగా మసాలా కర్రీ చేసుకోండి. చాలా బాగుంటుంది. చపాతీ, పుల్కా, రాగి సంగటి, రైస్, రోటీ అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నల్ల శనగల్ని ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా కర్రీ. దీనికోసం ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ నిండా నల్ల శనగల్ని తీసుకుంటున్నానండి. ఇలా ఉంటాయి. వీటిని ఇప్పుడు నీళ్ళల్లో వేసి ఒక 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానిన తర్వాత శనగల్ని శుభ్రంగా ఒక 3-4 సార్లు కడుక్కోండి. మట్టి అదేదన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఇలాగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే ఒక 5 జీడిపప్పులు, ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం దాల్చిన చెక్కని ఇలా తుంచి వేసుకోండి. ఒక 4-5 లవంగ మొగ్గలు, ఒక 4 యాలుక్కాయలు, ఒక 6-7 మిరియాలు, ఒక అర టీ స్పూన్ గసగసాలు వేసుకొని వీటిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్కలు, అలాగే ఒక 7-8 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని నీళ్లు తగినన్ని వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. బరక అనేది ఎక్కడా ఉండకూడదండి. ఇలా ఉండాలి మసాలా పేస్టు. ఇప్పుడు కర్రీ చేయడానికి ఇలా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర లేకపోతే జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక పెద్ద యాలుక్కాయ, ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని ఈ స్పైసెస్ని కొంచెం 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకోండి. ఇలా అంతా వేసుకొని ఉల్లిపాయ మసాలా పేస్ట్ బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని పైన మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ మసాలా పేస్ట్ను కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అడుగనేది పట్టకుండా ఒక 2 నిమిషాల టైం అయినా పడుతుంది. ఒక 2-3 నిమిషాలకి ఇలాగా మసాలా పేస్ట్ అంతా వేగి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ టైంలో ఒక 2 బాగా పండిన మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీ పట్టుకొని ఈ గుజ్జు అనేది వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకొని ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా గుజ్జుని బాగా ఉడికించుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. 2-3 నిమిషాల కల్లా ఇలాగా టమాటా గుజ్జు బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ టైంలో దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న శనగల్ని నీళ్ళు ఏమీ లేకుండా వేసుకోండి. ఇలా వేసుకొని ఈ శనగలు ఈ మసాలా అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి శనగల్ని ఉడికించుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక 3 టీ గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నాకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా కనపడింది. అందుకని ఇంకొక అర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నానండి. మీకు ఎలా కావాలంటే అలాగా నీళ్ళు అనేవి పోసుకోండి. కొంచెం చిక్కగా కావాలంటే అలాగే ఉంచుకోండి. కొంచెం పలచగా కావాలంటే ఇంకొక అర గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం ఇదే టైంలో వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా మళ్ళీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 6 నుంచి 7 విజిల్స్ రాణించుకోండి. శనగలు అనేవి బాగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను ఒక 6 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూసారా, ఇలాగా బాగా శనగలు అనేవి ఉడికిపోయి ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక శనగల గింజను తీసుకొని ఉడికిందా లేదా అని చూసుకోండి. ఇలా ఉండాలి. ఒత్తితే ఇలాగా మెత్తగా అయిపోవాలి. ఇలా ఉడకకపోతే మళ్ళీ
ఒక విజిల్ పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కసూరి మేతి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిపేసుకోండి. ఇంకా స్టవ్ అనేది ఆన్ చేయాల్సిన పని లేదండి. ఇంతే, చాలా సింపుల్గా నల్ల శనగలతో మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ అలాంటి వాటిల్లోకి, రోటీ, రాగి సంగటైనా, రైస్లోకైనా బాగుంటుంది. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.